గైస్ ఎలా ఉన్నారు? సో మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు బాగుంటే కింద కామెంట్ సెక్షన్లో ఐఎమ్ గుడ్ అని కామెంట్ చేయండి. అండ్ మీరందరూ బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ మనమైతే మనం అంటే ఎవరు లేరు, యాక్చువల్లీ అలా వచ్చేసింది అన్నమాట ఫ్లోలో. బట్ నేను వచ్చేసి ప్రజెంట్ మా చిలక దగ్గర ఉన్నా. సో బ్యాక్ సైడ్ మీకు అక్కడ గుట్ట కనబడుతుంది కదా, సో దాన్ని మేము మా విలేజ్లో చాలామంది వరకు పెద్ద గుట్ట అంటాం. దానికి ఒక ఐడెంటిటీ అన్నమాట. ఎలా అంటే మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళాం, ఏదో మాకు జర్నీలో ఉన్నాం, దగ్గరికి వచ్చామనే ఫీలింగ్ రావడానికి. అంటే మాకు ఇది పెద్దగా ఉంటుంది కదా, మేము దూరం నుంచి చూసినా కూడా అరే దగ్గర వచ్చాం రా మన ఊరికి అన్న ఫీలింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ స్టాచ్యూ ఆఫ్ మై విలేజ్ అనమాట, అందుకే అంటాం. అండ్ ప్రజెంట్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే మాకు ఒక 3-4 బఫేలోస్ ఉన్నాయన్నమాట. సో వాటిని కట్టేయాలి. సో టైం అయింది, ఈవినింగ్ కదా, సో అందుకే మీకు ఒక కూల్నెస్ అనేది కనబడుతుంది సరౌండింగ్స్లో చూస్తే మీరు, గ్రీనరీ అండ్ ఒక వైబ్ అనమాట. సో వాటిని కట్టేయాలని అనుకుంటున్నాను, కాకపోతే కొంచెం టైం ఉంది. సో అంతసేపు ఎందుకు ఖాళీగా ఉండడం అని వీడియో తీస్తున్నాను. సో మెయిన్ రీజన్ ఏంటంటే గైస్, నేను ఎందుకు పొలంలోనే ప్లాన్ చేసినావు, ఇంటి దగ్గర నువ్వు అనౌన్స్మెంట్ చేయాలనుకుంటే ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ నేను 2000 పెట్టి కొన్నా యాక్చువల్లీ. సో దీని పేరు మీకు గ్రీన్ ఏరో అనమాట. సో మీకు ఇక్కడ బాక్స్ కూడా నా జేబులోనే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు గ్రీన్ ఏరో మైక్ అనమాట. సో ఇది 2000 పడింది. 2 మైక్స్ అండ్ 1 రిసీవర్ వస్తుంది, ఒక ఐఫోన్ OTG వస్తుంది అనమాట. సో నేను ఇవి నా ఓన్ మనీ అయితే కాదు, నేను కొందరిని రిక్వెస్ట్ చేస్తాను అనమాట, రిక్వెస్ట్ చేసి తీసుకున్న మనీ. సో నేను ఇట్లా వీడియోస్ చేస్తున్నాను, నాకు ఇలా మనీ కావాలి. ఆఫ్ కోర్స్ మీకు ఇలా తర్వాత నేను ఫ్యూచర్ అయినా సరే లేకపోతే మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అని చెప్పేసి రిక్వెస్ట్ మీద ఒక 2000గా అప్పు లాగా తీసేసుకొని ఈ మైక్ అయితే ఆర్డర్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను మీ అందరికీ తెలిసే ఉంటాను, చాలా వ్లాగ్స్లో లేకపోతే ఆ శ్రీశైలం వెళ్ళినప్పుడు అండ్ ఆ టైంలో ఈ మైకే యూజ్ చేశాను అనమాట. శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్లో ఒక 2 days బ్యాక్లో తీసుకున్న మైక్ ఇది. బట్ ఈరోజు ఎందుకు ఎస్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, నాకు ఈ మైక్ ఇంట్లో అలా ఒంటరిగా నేను అంటే ఏమైనా గ్యాడ్జెట్స్ తీసుకున్నప్పుడు ఇది కనబడినప్పుడల్లా ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. అరే నేను ఈ మైక్ని 2000 పెట్టి ఎందుకు కొన్నా, వీడియోస్ చేయడానికి కదా. సో నేను వీడియో చేయట్లేదు ఎందుకు అనే ఒక సాడ్ థింగ్. సో చేయాలి, వీడియోస్ చేయాలి అని చెప్పేసి అది పాకెట్లో పెట్టుకొని ఇలా, అంటే ఇప్పుడు నేను ఎలాగైనా ఇలా కట్టేయాలి. సో ఈ టైంని నేను జస్ట్ వాటిని చూసే బదులు నేను ఇలా మీతో షేర్ చేసేసుకొని ఈరోజు ఏం జరిగిందో చెప్పేసుకుంటే ఒక బ్లాగ్ వస్తుంది కదా అన్న ఫీల్తోని ఇలా షూట్ చేస్తున్నాను. సో మెయిన్ రీజన్ ఏంటంటే, దీనికి నేను తీసుకున్న మనీ 2000 ఉంది కదా, దీనికి ప్రతిఫలంగా నేను వీడియోస్ చేసి చూపించి వాళ్ళకి నేను తిరిగి ఇవ్వాలి కదా మనీ. సో నేను రీజన్ ఎందుకు తీసుకున్నాను, వీడియోస్ చేసి దీంట్లో కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం కొన్ని వీడియోస్ చేయాలి, అండ్ కొన్ని ఇన్ ద సెన్స్ మనం సక్సెస్ అయ్యే వరకు, మానిటైజ్ అయ్యే వరకు మనం వీడియోస్ చేయాలి. అఫ్ కోర్స్ లేట్ అవుద్ది, వచ్చేస్తుంది అన్న ఫీలింగ్తోనే మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ మొత్తం మీద అయితే తీసుకున్న మైక్, బట్ యూజ్ చేస్తలేం. సో ఈరోజు ఎందుకు స్పెషల్గా అంటే అనిపిస్తున్నాను అన్నమాట, నేను ఏం చేస్తున్నాను నాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేకపోతే వేరే పక్కన తిరిగినప్పుడు పాకెట్లో మనీ లేకపోయినా, ఆన్లైన్ ఫోన్పేలో మనీ లేకపోయినా ఒక సాడ్ థింగ్ అనమాట. సో నాకంటూ ఇప్పుడు మా పేరెంట్సే వాళ్ళు ఖర్చులకి నేను కాలేజ్కి పోయే టైంకే ఇస్తారనమాట. బట్ ఇప్పుడు ఆ టైంకి కూడా చాలా క్రిటికల్ అయిందనమాట. సో చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు నేను ఇది 2000 పెట్టి కొన్నా కదా, దీనికి ప్రతిఫలంగా నేను వీడియోస్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. అంటే వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళు ఎప్పుడు అడిగేది తెలియదు. బట్ నేను టైం అనేది చెప్పలేదు, రిక్వెస్ట్ మీద అడిగితే వాళ్ళు ఓకేరా తర్వాత ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఐ హోప్తోని ఇన్ని రోజులు గడిపేసుకుంటూ వచ్చాను అనమాట. బట్ ఏంటంటే ఇప్పటి నుంచి నేను వ్లాగ్స్ తీస్తాను, ఎందుకంటే చిన్నపిల్లలను పెట్టి తీయడానికి వాళ్ళు స్కూల్స్ అండ్ చదువుకుంటున్నారు, హాస్టల్స్లో ఉన్నారు. ఇలా వ్లాగ్స్ తీసుకుంటే నేను ఇప్పుడు డైలీ కాలేజ్కి పోయినా నేను ఇప్పుడు పర్ డే
ఒక డేలో కొత్త కొత్త వింత విశేషాలు కనబడతాయి అండ్ సంథింగ్ ఏదో ఒక ఇన్సిడెంట్ చూస్తాం, దాన్ని షేర్ చేసుకోవచ్చు, మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మా సైడ్ ఎలా ఉందో. ఇప్పుడు చూస్తున్న వీడియోస్ అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నాగర్కర్నూల్ డిస్టిక్ అనమాట నాది. సో ఆఫ్ కోర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన నాగర్కర్నూల్ డిస్టిక్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఐఎమ్ ఫ్రమ్ నాగర్కర్నూల్ డిస్టిక్ అని కామెంట్ చేయండి. ఐ హోప్ నా సబ్స్క్రైబర్స్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను అనమాట మనకు దగ్గరలో కూడా ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పేసి. ఆల్మోస్ట్ నాకు 1900 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో మ్యాక్సిమం ఒక 1500 వరకు మా ఊరు వాళ్ళే అని అనుకుంటున్నాను నేను, ఇంకా తెలీదు. సో మనం వాళ్ళని చూడలేమన్నమాట సబ్స్క్రైబర్స్ని. కామెంట్ చేసే తప్ప తెలియదు అనమాట. మీ పేరు అండ్ మీ డిస్టిక్ ఆర్ మీ ఊరు పేరు కామెంట్ చేయండి. అండ్ ప్రజెంట్ నేను ఎన్నో వ్లాగ్ తీయాలనుకుంటే ఒక ప్రొఫెషనల్గా లేకపోతే ఇంటి దగ్గరనో లేకపోతే ఎక్కడనో తీసేవాడిని. బట్ ఇక్కడ చిలకలా ప్లాన్ చేయడానికి నాకు ఫ్రీ టైం దొరికిద్ది ఇక్కడే కాబట్టి తీస్తున్నాను. అండ్ మెయిన్ అనౌన్స్మెంట్ ఏంటంటే నేను రేపటి నుంచి మీకు వ్లాగ్స్ తీస్తాను. వీక్లీ ఒక 2-3 వ్లాగ్స్ వస్తాయి. అనౌన్స్మెంట్ వీడియో అనుకోండి. ఆల్మోస్ట్ మీరు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇంకా నాకు నథింగ్ అనమాట. ఈ వ్లాగ్స్తోనే కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. మీకు చేసే వ్లాగ్స్లో మీకు బోరింగ్ లేకుండా చేయాలని ట్రై చేస్తాను. నేను కొత్త కొత్త ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే స్టోరీస్ కానీ సంథింగ్ ఇప్పుడు డైరీలో కొన్ని స్టోరీస్ కనబడుతూ ఉంటాయి. సో అక్కడ ఇలా జరిగింది లేకపోతే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా మనం మానిటైజ్కి అప్లై చేయడానికి మనం ఎలిజిబుల్ కాలేదు. సో అఫ్ కోర్స్ మనం నియర్ టు దట్. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా ఈవినింగ్ అయింది అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, వానమూల అయిందనమాట బాగా. సో ఇప్పుడు నేను బర్రెలు నిప్పాలి, ఎందుకంటే అవి చాలా ఇబ్బంది పెడతాయి. ఈ టైంలోనే వాన పడేటప్పుడు ఇంకా అక్కడిక్కడ ఉరుకుతాయి, మనం చేజ్ చేయలేం. సో వాటిని ఇప్పి వాటర్ తాగించి కట్టేసేస్తే పని అయిపోద్ది. సో గైస్ ఓవరాల్గా వ్లాగ్ ఇది. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.